వస్తున్నారు కదండి సైన్యం. ఆ సైన్యం అంతా నాదేనండి. ఈ మదర్ డాగ్ 8 పప్పీస్ పెట్టిందండి రికార్డు. అయితే 2 చనిపోయి ప్రెజెంట్ 6 ఉన్నాయి. ఈ లడ్డుగాళ్ళందరూ కూడా చాలా రౌడీ ఫెలోస్ అండి. వీళ్ళు గొప్ప రౌడీలు. వీళ్ళు వాళ్ళ మమ్మీ మీద కరిసేస్తుంటారు. వీళ్ళు ఫుడ్ పెడుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ రాకూడదు, అవే తినాలంట. మనం రెగ్యులర్గా ఫీడ్ చేస్తామండి వీటికి. ఇలాంటి 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 సెట్స్ అంటే 6 పిల్లలు 5 పిల్లల సెట్లు మన దగ్గర మనం ఫీడ్ చేసిన వాటిలో 10 ఉన్నాయండి ఇలాంటివి. అయితే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఎక్కువ డాగ్స్ ఫీడ్ చేస్తున్నానా, డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి, అందరినీ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను, ఎందుకు ఇదంతా అని కొన్నిసార్లు ఎక్కడో మూలన ఉంటుంది మనసులో. కానీ వీటిలన్నిటిని చూశాక అదంతా పోతుందండి. వీటి కోసం ఎవరిని అడిగినా పర్లేదు, ఎవరు మనల్ని బ్యాడ్గా అనుకున్నా పర్లేదు, కష్టపడినా పర్లేదు. కొన్నిసార్లు మెంటల్ టెన్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఫుడ్ అయిపోతుంది, 2-3 రోజులకే ఉంటుంది, తర్వాత ఫుడ్ ఉండదు, అమ్మో ఎలా చేయాలని ఆలోచిస్తుంటాను. ఆ మెంటల్ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ వీటిని చూసి ఫుడ్ తిన్న తర్వాత అవి సాటిస్ఫాక్షన్ అయిపోయిన తర్వాత అవన్నీ మర్చిపోతానండి. ఎందుకనంటే డాగ్స్కి ఫీడ్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదండి. ఒక దగ్గరుండి ఫీడ్ చేయడం చాలా ఈజీ. కానీ దూరం దూరం వెళ్ళి వాటి కోసం వెతుక్కొని వెళ్ళి నైట్ టైం ఎవరు లేనప్పుడు వెళ్ళి ఫీడ్ చేయడం అనేది సవాలండి నిజంగా. ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటారు, ఫీల్ అవుతాం, తప్పదు వీటిలన్నిటి విషయం. దయచేసి నా పిల్లలు అందరూ కడుపు నిండా తినాలంటే మీ అందరూ సపోర్టు కావాలండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.